నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డ్ హనుమాన్ నగర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వానా బేగంకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, మొహమ్మద్ హఫీజ్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పోటీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని వార్డు ప్రజలు కోరడం జరుగుతుంది. రిజ్వాన్ బేగం కి 5వ నెంబర్ బ్యాలెట్ మీద సంక్షేమం ఏదన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలలో పేదలకు సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. పేదలకు భారం అవుతుందన్న ఉద్దేశంతో 200 యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. 18,70,00,000 మొన్ననే డ్రైనేజ్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా మంత్రి వచ్చి వాటికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వంలో 17 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు ఇక్కడ పరిష్కారం కాకుండా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు 10 సంవత్సరాలలో 60 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 సంవత్సరాలలోనే మనం దాదాపు 400 ఇల్లు ఇక్కడ మెట్పల్లి పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నది. మొత్తం నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఏదైతే ఇంకో 6 నెలల తర్వాత సెకండ్ విడత ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భూమి లేని నిరుపేదలకు కూడా భూమితో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వానా బేగం మన్నేకాన్ని గెలిపించాలని, అదేవిధంగా రేపు మన మెట్పల్లి పట్టణం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఏదైతే మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా నేను ముందుండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయిస్తా, ఏ సమస్య ఉన్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరుతూ వార్డు ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ. అందరికీ నమస్తే. मैं आपके वार्ड से 7 वार्ड से कांग्रेस के लिए ठहरी हूँ. आप सब लोगों को मालूम है, जैसा कि हमारे सर पहले पूरे काम कराए, रोड, ड्रेन्स, रोड, स्ट्रीट लाइट्स, पानी और पूरे वार्ड की सफाई. उसी तरह से हम आगे भी काम करेंगे. हमारी सरकार रनिंग सरकार कांग्रेस सरकार प्रजा पालना चला रही है, यानी कि अवाम की हुकूमत यानी कि औरतों को बस फ्री, हर घर के लिए 200 यूनिट बिजली फ्री और
फाइन राइस राशन के तहत बारीक चावल दिए जा रहे हैं। आने वाले दिनों में इंशाअल्लाह सारे काम पूरे होंगे, जैसा कि 2500 रुपए हर घर की औरत को दिए जाएंगे। प्रति एक राशन के साथ 2500 रुपए हर औरत को हर घर को दिए जाएंगे और इंदिरा इल्लू का भी इंतजाम किया जा रहा है। आप सब भारी मेजॉरिटी से मुझे वोट देकर जरूर जिताएं, कांग्रेस पार्टी को जरूर जिताएं। चेक गुर्तु के, चेक गुर्तु के, चेक गुर्तु के। కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వానా బేగం మన్నే ఖాన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది, 7వ వార్డు ప్రజలను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అధికార పార్టీతోటి సాధ్యమవుతుంది కాబట్టి చేతి గుర్తుపై ఓటేసి భారీ మేరతో గెలిపించాలని కోరుతున్నాం. వాళ్ళు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ ఇవన్నీ కాంగ్రెస్ ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓటే మీ కొడుకే నేను కానీ 1897 దీంట్లోనా మంచిదేనా సార్ వచ్చింది సార్ వచ్చింది అది చేపిస్తాయి సార్. మార్చి రోజు నుంచి మార్చి సంవత్సరం తలాడుతున్నాం కానీ ఇక్కడ చేపిస్తాం. జాగా సంతం సార్, ఈ జాగా వాళ్ళ సంతం మరి ఇల్లు ఎందుకు అప్లై చేసుకోలేదు? కొందరు మొన్న రేషన్ చేస్తున్నారు, ముగ్గురు ఉండే 200 చిల్లర జగాలు ఉన్నాయి. మొన్న ముగ్గురు మీరు ఉంటారు కాకపోతే అమ్మాయి 10 మంది అదే పని ఉంటారు, ఆటోతో అదే ఉంటారు 10 మంది 15 మంది ఇక్కడ దగ్గరికి జరుగుతాయి. हाथ को डालो, हाथ को डालो, हाथ को बता పొద్దున ఎన్ని గంటలకు పంపించమంటావు ఆటో? ఎన్నోసారి పనులు చేయాలి. అయిపోయినది బయట కనెక్షన్ ఎక్కడ ఉంది?